ఇవాళ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచిన కారణం ఏంటంటే, పోయిన సంవత్సరం అంటే 2023లో ఒంగోలులో సిటీ కేబుల్ ప్రసారాల్లో వచ్చిన డిస్టర్బెన్సు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీ అందరికీ తెలియదేం కాదు. పోయిన సంవత్సరం డిసెంబరు, ఈ సంవత్సరం జనవరి, అంటే 2 నెలల కాలం పాటు దాదాపుగా సిటీ కేబుల్ ప్రసారాల్లో ఒంగోలులో చాలా ఇబ్బందులు, చాలా ప్రసారాల్లో ఇబ్బందులు వచ్చినాయి. అయితే అదే సందర్భంలో సిటీ కేబుల్ వాళ్ళు దాదాపుగా ఒంగోలులో ఉన్న ఇంటర్నెట్ పాయింట్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రసారం చేయమని మీకు ఇస్తామని చెప్పి ఒంగోలులో ఉన్న అందరూ ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లందరినీ వాళ్ళు అడిగారు. ఎవ్వరూ ముందుకు రాల. ఆ రోజున వాళ్ళ ప్రసారాలు ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ రోజున ఒంగోలులో. ఆ సందర్భంలో మనం ముందుకు వచ్చాం. సిటీ కేబుల్ ప్రసారాలు మనం ప్రసారం చేయడానికి మనం ముందుకు వచ్చాం. వాళ్ళు మనకిచ్చారు. అది కూడా గతంలో ఒంగోలు స్థానికంగా సిటీ కేబుల్ ప్రసారాలు నిర్వహించే యాజమాన్యం విజయవాడ సిటీ కేబుల్ వాళ్ళకి పూర్తిగా తెగదెంపులు అయిన తర్వాతనే, ఎటువంటి సంబంధాలు ప్రసారాల పరంగా ఎటువంటి లింక్ లేని సందర్భంలో వాళ్ళు మార్కాపురం నుంచి వాళ్ళ ప్రోగ్రాము బిఎస్ఎన్ఎల్ ద్వారా అండర్ గ్రౌండ్లో ఒంగోలు తీసుకొచ్చిన తర్వాతనే, అంటే ఒంగోలులో ఉన్న వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ పాయింట్ యాజమాన్యానికి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు అని నిర్ధారణ అయిన తర్వాతనే మార్కాపురం ప్రోగ్రాము మన మై కేబుల్ ఆఫీస్ నుంచి ఇవ్వటం జరిగింది. తర్వాత ఒక వారం రోజులకి నేరుగా టవర్ నుంచి మనకి ప్రోగ్రాము వాళ్ళు లింక్ ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి దాదాపుగా సిటీ కేబుల్ ప్రసారాలు ఒంగోలులో మై కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం అవుతున్నాయి. అయితే వాళ్ళు ఏదో ఒక రూపంలో, అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి, రోడ్డును పడ్డ పరిస్థితి నుంచి మనం వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రసారాలు చేసిన ఆ సహాయాన్ని వెంటనే మర్చిపోయి వాళ్ళు దీన్ని ఏదో ఒక రకంగా మనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. అది మనకి మొదట్లో అర్థం కాల. మనం మనకి నెలవారీ డబ్బులు రావాలి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ యొక్క ప్రసారాలు మన యొక్క కేబుల్ ద్వారా, మన నెట్వర్క్ ద్వారా ప్రసారం చేస్తున్నందుకు మనకి పర్ కనెక్షన్ ఇంతని, ఇట్లా మనకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఆ డబ్బులు ఎన్నోసార్లు నేను పోయి విజయవాడ సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ గారు అని ఆయన ఉన్నాడు అక్కడ, కృష్ణమోహన్ గారిని నేను పలు దఫాలుగా విజయవాడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అని నేను అడుగుతా ఉన్నా. ఇద్దామండి, చేద్దామండి, ఇంకా మీకు ఐడి క్రియేట్ అవ్వలేదండి, ఇస్తానండి అని చెప్పి వాయిదా వేస్తూ వచ్చాడు. సరే, అప్పటికి నేను ఓపికగా 4-5 సార్లు సిటీ కేబుల్ ఆఫీస్కి తిరిగా. కరెంటు బిల్లు ఎక్కువైపోతూ ఉందండి, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, మీరు కనీసం డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా, ఈ రకంగా అయితే ఏ రకంగా మేము ప్రసారాలు చేయగలం, ఎవరైనా ఇది కరెక్ట్ కాదు కదా అన్నాం. ఆయన ఒకసారి 2 లక్షల రూపాయల డబ్బులు, ఒకసారి 1.5 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు మనకి ఇచ్చారు. కానీ ఎటువంటి మనకు రావాల్సిన మొత్తం లెక్క చూసి ఇవ్వమంటే ఇవ్వట్లా. సరే, అప్పటికే మనం ఓపికగా, ఇప్పుడు ఇవాళ జరిగిందే, ఈ రోజున దాదాపు 2.5 లక్షల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్ ఉంది మా ఆఫీస్కి. నేను అది దాదాపు దఫాలుగా వాళ్ళకి చెబుతా ఉన్నా, కరెంటు బిల్లు ఎక్కువైందండి, వాళ్ళు ఫీజులు తీసేస్తారు, అందరం ఇబ్బంది పడతామని. అయినా ఏమాత్రం లెక్కలేనితనంగా వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా మధ్యాహ్నము కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు ఫీజులు తీసుకొని వెళ్ళారు. అది ధర్మం కదా. మనం ఏ రోజైతే కరెంటు బిల్లు డబ్బులు కట్టలేదో కరెంటు ఫీజులు తీసుకెళ్ళటం అనేది వాళ్ళ డ్యూటీ. అది అట్లానే ఈ వ్యాపారంలో కూడా వాస్తవంగా ఆయన మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని పక్షంలో మనం వాస్తవంగా వాళ్ళ ప్రసారాలు ఆపటం కూడా వ్యాపార లక్షణమే. అయినా మేము ఆపల, ఓర్పుగా ఉన్నాం.
వాళ్ళని బ్రతిమలాడుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఏమనుకుంటున్నాడంటే విజయవాడ సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ గారు అతను విజయవాడలోనో గుంటూరులోనో చేసినట్టుగా కేబుల్ మాఫియాని ఒంగోలులో పెట్టాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఆయన ఒక్కటి గుర్తించాల, ఒంగోలు ప్రజలు కేబుల్ మాఫియాని అనుమతించరు. నీ యొక్క ఆటలు ఇక్కడ సాగవు. ఎవ్వరూ కూడా ఇక్కడ నీ యొక్క కేబుల్ మాఫియాని ప్రవేశపెట్టేదానికి ఎవ్వరూ ఇష్టపడరు. అవసరమైతే ఇంకొకటైనా తీసుకుంటారు తప్పితే ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రజలు ఒంగోలు ప్రజలు. అటువంటి ఒంగోలు ప్రజల మధ్యలో నువ్వు గుంటూరు విజయవాడలో జరిగినట్టుగా కేబుల్ మాఫియాని పెట్టాలనుకుంటే అది జరగని పని. కృష్ణమోహన్ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీడియా పరంగా మిమ్మల్ని చెప్తా ఉన్నాను నేను మీకు. ఏది ఏమైనా ఈ రోజున మీరు మా వైర్లు మీ కుర్రవాళ్ళ చేత, మీ కుర్రవాళ్ళని చెప్పుకొని కొంతమంది ఇప్పుడు వచ్చి మా వైర్లు కట్ చేసి మా ఇచ్చేస్తున్నారు. ఇది చాలా దౌర్జన్యకరమైన విషయము. మీకు నేను చెబుతున్నాను, ఏది ఏమైనా కానీ సానుకూలంగా, సామరస్యంగా, వ్యాపార పద్ధతిలో వ్యాపార సమస్యలు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని దాన్ని పద్ధతిగా వ్యాపారం చేయటం నేర్చుకోండి తప్పితే మాఫియాని మాత్రం ఒంగోలులో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము. అది మీకు మరొకసారి నేను చెబుతున్నాను. ఈ పత్రికాముఖంగా మీడియా సమక్షంలో మీరు పెద్దలు విఘ్నులు ఎన్నో చూసుంటారు మీరు, కానీ ఇక్కడ మాత్రం మీ ఆటలు చెల్లవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు సిటీ కేబుల్ తోటి మీరు ప్రసారాలు చేయాలని చెప్పి మాట్లాడుకున్నాను చెప్పారు కదా, అటువంటి జరిగినప్పుడు అగ్రిమెంట్ కానీ లేదంటే దానికి సంబంధించి కాగితాలు రాసుకోవడం కానీ ఏదైనా ఉంటుంది? స్కూటర్లో మీ దగ్గర ఉంటుంది? చెప్తాను. స్కూటర్లో వెనక కవర్ ఇస్తే 2 రోజుల క్రితము నా డాక్యుమెంట్లు నాకు ఇదిగో ఆయన కవర్లో పంపించాడు. 2 రోజుల క్రితం అంటే మీకు తెలుసు కదా, ట్రంక్ రోడ్లో వాళ్ళు సొంతంగా ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయటము, ఇవన్నీ మీకు మీ దృష్టికి ఆల్రెడీ వచ్చే ఉంటాయి కదా. అంటే చాలా గుట్టుగా గోప్యంగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటా, ఆ ఏర్పాట్లు పూర్తిగా వచ్చిన సమయంలో ఇప్పటి వరకు కూడా నన్ను మభ్యపెడతా, నన్ను అక్కడే ఉంచుకొని నా డాక్యుమెంట్లు ఇవన్నీ అక్కడే అట్టిపెట్టుకొని ఈ రోజున ఇంకా 4 రోజుల్లో తీసుకెళ్దామని అనుకున్న క్రమంలో 2 రోజుల క్రితం నాకు ఈ డాక్యుమెంట్లు పంపిస్తాడు అతను. ఇన్ని రోజులు ఇవి ఆయన దగ్గర అట్టి పెట్టుకొని ఉన్నాడు. మొత్తం నా ఫోటోలు, నా ఇది, నా ఆధారు, ఇది మనం దానికోసంగా మనం రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేటు, GST సర్టిఫికేటు, మొత్తం అన్నీ ఆ రోజున ఆయన దగ్గర పెట్టుకొని తీసుకొని 2 రోజుల క్రితము గుట్టుగా పంపిస్తాడు, నాకు గుట్టుగా పంపిస్తాడు. అయితే మీకు అగ్రిమెంట్ అవ్వలేదు? ఎవరికి కాలా. అలా కాదండి, ఇప్పుడు మీరు వాళ్ళు కేబుల్ మీ దాంట్లో టెలికాస్ట్ చేయాలనుకున్నప్పుడు ముందే మీరు ఒక మాట మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడంటే అంతకుముందు ప్రసార హక్కులు పొంది ఉన్నారు కదా, వాళ్ళది సస్పెన్షన్లో ఉన్నది, క్యాన్సిలేషన్కి పెట్టున్నాము, ఒక 10 రోజుల్లో లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది, అది అయిన తర్వాత మీద అగ్రిమెంట్ చేస్తానన్నాడు. డాక్యుమెంట్లు ఇవ్వమన్నాడు, డాక్యుమెంట్లు ఇచ్చాను. 1కి 4-5 సార్లు తిరిగాను నేను నీ దగ్గరికి అగ్రిమెంట్ కోసం. ఈ రోజుకి ప్రోగ్రాం నా దగ్గరే ఉందిగా, ఏం వేరే చోట ఏం లేదుగా. ఇప్పుడు ఇది అయిన తర్వాత మన ఆఫీసుకు పోదాం, ఆ ఎక్విప్మెంట్, ఆ ప్రసారాలు, ఆ వ్యవహారం మొత్తం మీకు చూపిస్తాను. నేను అనేది లీగల్గా నీకు నాకు ఒకవేళ కాగితం మీద అగ్రిమెంట్ లేకపోయినా నువ్వు నాతోటి మోరల్గా నువ్వు అగ్రిమెంట్ అయ్యావు. నేను నీకు ఇస్తున్నానండి, ఇచ్చేశాను, మీరు చేయండి అని అన్నావు, నాకు ఇచ్చావు. మొత్తం వైరంతా నాది, నెట్వర్క్ అంతా నాది. నా నెట్వర్క్ ద్వారా, నా వైర్ ద్వారా, నా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రోగ్రాములు వెళ్తున్నాయి. నువ్వు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నాకే కదా ఇవ్వాల్సింది. అంటే కాగితం మీద లేని పక్షాన ఎగ్గొట్టేస్తావా? అదేగా మాఫియా అంటే. మాఫియా అంటే అదే కదా, ఇంకేమన్నా ఉందా? సరే, అవన్నీ బయటకు వస్తాయి.
అవన్నీ బయటకు వస్తే ఒకవేళ ఏదన్నా ఉన్నా అగ్రిమెంట్ ఇప్పుడు నేను స్థానిక అదండి, మీరు ఇప్పుడు దగ్గరగా సంవత్సరం పైనుంచి టెలికాస్ట్ దాంట్లో ఇస్తున్నా ఉన్నారు కదా, ఫిబ్రవరి నుంచి 6 నెలలు 6 నెలల నుంచి ఇస్తున్నా ఉన్నప్పుడు ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా వెళ్ళి. నేను అదే చెప్పేదబ్బా, నేను 1కి 4-5 సార్లు వెళ్ళిన పక్షంలో తను చేద్దామండి, ఓ 15వ తారీఖు చేద్దాం, 10వ తారీఖు చేద్దాము, జస్ట్ వాయిదాలు వేస్తూ ఉన్నాడు అంతే. అయితే అటు నుంచి మీకైతే లిఖితపూర్వకంగా అయితే మీ దగ్గర ఏం లేదు, అగ్రిమెంట్ లేదు, లేదు అగ్రిమెంట్ లేదు. కానీ మన దగ్గరే ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మనం పోదాము, మన దగ్గరే అగ్రిమెంట్, మన దగ్గరే ప్రోగ్రాం ఉంది, మన దగ్గరే ఎక్విప్మెంట్ ఉంది, మన వైర్లోనే వెళ్తుంది. ఇప్పుడు ఇదేమన్నా ఊరేగా, ఏమన్నా అడవి కాదు కదండి, ఊరే కదా. మనం జనం, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, నేను మీకు సమాధానం చెబుతున్నా. అదే కదా సమాజం, జనం అంటే. అట్లానే అతను కూడా ఏమండి మీరు 6 నెలల నుంచి వాళ్ళ నెట్వర్క్కి ఇచ్చామన్నారు, వాడుకుంటున్నారు, చేశారు, ఒకవేళ అగ్రిమెంట్ లేకపోయింది, కనీసం ఎథిక్స్ లేవా అని అడగమా? మోరల్ ఎథిక్స్ లేవా అని అడుగుతాం కదా ఎవరు. ఇప్పుడు నన్ను ఎట్లా ప్రశ్న నువ్వు వేసావో అట్లానే అడుగుతాం కదా. సమాధానం ఏం చెప్పారు? అదే నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంప్లాయీకి ఫోన్ చేశా. వాళ్ళ ఎంప్లాయీకి ఫోన్ చేస్తే మా వాళ్ళతో మాట్లాడండి అన్నారు. నేను ఆయనకి ఫోన్ చేశా, నేను మాట్లాడి చెప్తానండి అన్నాడు. ఏది ఏమైనా ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని బజార్నేసి మీరు మిద్దెల మేడల్లో ఉండాలంటే మాత్రం ఇది కుదరని పని. ఇప్పుడు మీకు చెల్లించలేదని ప్రచారాలు ఆపేశారు. నేను ఆపలేదు బాబు, అదే తమాషా. నేను ఆపలా, కరెంటు వాళ్ళు ఆపేశారు. కరెంటు వాళ్ళు ఫీజులు తీసేశారు. నేను ప్రసారాలు ఆపలా. నేను ఆపేవాడిని అయితే, ఆ పద్ధతులు అనుసరించేవాడిని అయితే నేను ఏ రోజునో ప్రోగ్రాం ఆపేసేవాడిని. ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఆపాలి కదా. ఈ రోజున కరెంటు వాళ్ళు నేను డబ్బులు కట్టలేదని ఫీజులు తీసేశారు కదా, అంటే నేను కూడా ఆపాలి నీ వాస్తవంగా. అయినా నేను ఆపలా. ఓర్పు దాన్ని మా అడ్వకేట్ లీగల్లో వాళ్ళతోటి మాట్లాడి దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఏమిటి, వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలా ఏంటి, స్థానిక శాసనసభ్యుల దగ్గరికి కూడా నేను తీసుకెళ్తాను సమస్యని. మన జిల్లా మంత్రుల దగ్గరికి తీసుకెళ్తాను మా సమస్యని. ఆ కేబుల్ వైర్లు మీరు కట్ చేశారని ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఎవరు ఆరోపించారని మేము ఆరోపిస్తున్నాం. అసలు ఇంకా ఎవరైనా ఆరోపించారా మీకు? వాళ్ళు ఏం ఆరోపించలా, నేను ఆరోపిస్తున్నా. ఆపేశారు, వైర్లు కూడా కట్ చేశారు అంటున్నారు. కరెంటు వాళ్ళు ఫీజులు తీసేశారు. వాళ్ళు మా వైర్లు కట్ చేసి ప్రసారాలు వేరే పద్ధతిలో ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని నేను ఆపా. ఇప్పుడు నేను చేసి మీకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని ఇవన్నీ పక్కదారులు అంటారా మీరు? అంతే కదా. మనల్ని సైడ్ ట్రాక్ పెట్టి మనకు డబ్బులు ఎగ్గొట్టడానికి మనల్ని ఇచ్చేసి వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవటం. ఇప్పుడు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఏం చేస్తాడండి? కరెంటు ఫీజులు తీసేశారు, ఇంతకాలం మనం వాడుకున్నాము, సరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు లెక్క వ్యవహారం తర్వాత చూసుకున్నా, కనీసం జ్ఞానం ఉన్నోడు కరెంటు బిల్లు అయినా కడతాడుగా ముందు. కరెంటు బిల్లు అయినా కట్టి ప్రసారాలు పునరుద్ధరించుకుంటాంగా. అంటే నువ్వు ఆ కరెంటు బిల్లు కూడా కట్టేదానికి ఇదయ్యి అసలు నువ్వు ప్రోగ్రామే నా వైర్లు కట్ చేసి నా వైర్ల నుంచి వేరే రకంగా ప్రోగ్రామ్ని ఇచ్చుకునే ప్రయత్నం నువ్వు చేశావంటే ఎంత దగాకోరు వ్యవహారం. వాళ్ళే కట్ చేశారనే మీ ఆరోపణ ఎలా? వాళ్ళే కదా, మా వైర్లు కట్ చేసింది వాళ్ళే కదా. నాకు తెలిసి నేను ఇక్కడికి పరిగెత్తుకుంటా వచ్చా. నాకు అది తెలిసి వేరే వాళ్ళు ఇట్లా మీ వైర్లు ఇచ్చేస్తున్నారండి ఇక్కడ అని చెప్తే నేను పరిగెత్తుకుంటా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఫోన్లు చేశా రమ్మని. వాళ్ళు రాకుండా ఊరకట్లా తప్పించుకొని ఉన్నారు. కాకపోతే వాళ్ళ కుర్రాళ్ళని పంపించారు. వాళ్ళు ఇదివరకు నా దగ్గర పనిచేసిన స్టాఫే, మొత్తం నా దగ్గర పనిచేసిన వాళ్ళే. నేను వాళ్ళకి చెప్పా, ఒరే నాయన ఇది పద్ధతి కాదు, మీరు ఆగండి, వాళ్ళు రావాలా, మా సంగతి తేలాలి, మీరు అదేం సార్ మేము వర్కర్లం కదా అన్నారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి కదా. మీరు వర్కర్లేరా నాయన, వాళ్ళు ఎట్లయితే పంపించారో నేను చెబుతున్నా, ఆగండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు రావాలా, తేల్చుకోవాలి. అంతేగాని ఇది వీధి పోరాటం కాదు కదండి. దౌర్జన్యమా, దొమ్మియా, వీధి పోరాటమా? నువ్వు కట్ చేయటము, నేను అతికించడం, నేను కట్ చేయటం, నువ్వు అతికించడం, మాఫియానే కదా అది. మరి నువ్వు విజయవాడ, గుంటూరు నుంచి ఒంగోలులో ఆ మాఫియాని పెట్టాలని నువ్వు అనుకుంటే ఎట్లా? సవ్యంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలి, ఎవరి పావలా వాళ్ళు తీసుకోవాలా, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలా. అంతేగాని ఇది ఆ రకంగా చేస్తానంటే ఎట్లా సాధ్యం, ఎట్లా కుదురుతుంది, ఎట్లా అనుమతిస్తారు ఇక్కడ జనం? సైడ్ ట్రాక్ లో చేస్తున్నారంటే ఏ విధంగా చేస్తున్నారు సైడ్ ట్రాక్ లో? అంతే కదా. ఇప్పుడు ప్రోగ్రాం ఉదయం నుంచి లేదు, మా మైకేబుల్ ప్రోగ్రాంలు లేవు,
సిటీ కేబుల్ ప్రోగ్రాంలు లేవు, రెండూ లేవు కదా. ఆఫీస్ నుంచి కరెంట్ ఆగిపోయిందంటే, కానీ తర్వాత ఇక్కడి నుంచి ప్రోగ్రాం డైవర్ట్ చేసి వేరే రకంగా వేరే వైర్లలో ప్రోగ్రాం ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వేరే రకంగా వేరే వైర్లు అంటే ఎలా? ఏదో వైర్లు అంతకుముందు ఏ వైర్లలో నాకేం తెలుసు, నా వైర్లు అవి కూడా. ఒక వైర్ అయితే నాదే. మా ప్రోగ్రాం ఆగింది ఎందుకంటే మాకు ఇది వస్తుంది, ఇది మాకు రైల్ టెల్ వస్తుంది. యాక్చువల్గా మా రైల్ టెల్ ఆకపోతే మాకు కూడా తెలిసేది కాదు ఏది ఇక్కడ జరుగుతున్న సంగతి. మేము రైల్ టెల్ ప్రోగ్రాం ఇంటర్నెట్ ఇస్తాం, మా రైల్ టెల్ ప్రోగ్రాం ఆగింది. రైల్ టెల్ ప్రోగ్రాం ఆగిందని మా టెక్నీషియన్ వచ్చాడు. ఎక్కడుందంటే ఇక్కడ మా వైర్ కట్ అయ్యి ఉంది. ఏందని చూస్తే మా వైర్ కట్ అయ్యి దాన్ని వేరే దాంట్లోకి పెట్టుంది. మా వైర్ని మళ్ళీ మేము సరి చేసుకున్నాం తీసుకోవటానికి సరి చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చారు. ఏందిరా నాయన అంటే ఇది అన్నారు. ఆహా ఇది సంగతి, మీరు ఆగండిరా అని చెప్పాను. ఆగా. ఇప్పుడు మా వైర్లని మా దాని నుంచి అసలు వాస్తవంగా మా రైల్ టెల్ ఆకపోతే మాకు తెలిసేది కాదు. అంటే జరిగిపోయేది ఏదో మాకు సాయంకాలానికో ఎప్పుడో తెలిసేదేమో. మా ప్రోగ్రాం ఆగేటప్పటికి మేము వచ్చాం పరిగెత్తుకొని, వచ్చేటప్పటికి ఇది జరిగింది.